నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే వీణా, వీళ్ళిద్దరి భాగవతం మనకు తెలిసింది. రోజు 2 వీడియోలు విడుదల చేస్తున్నారు. సో ఇప్పుడు ఏదైతే ఈ చర్చ, ఈ రచ్చ ఏదైతే ఉందో ఢిల్లీ వరకు వెళ్ళింది, జాతీయ మానవ హక్కుల వరకు వెళ్ళింది. సో అసలు ఏం జరగబోతుంది మరి ముందు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే కోడూరు ఎమ్మెల్యే, రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్, వీణా అలా ఏదైతే భాగవతం ఉందో అది మనం చూస్తూనే ఉన్నాం. రోజు వీడియోలు విడుదల అవుతూనే ఉన్నాయి, రోజుకి ఒక వీడియో విడుదల అవుతూనే ఉంది. అండ్ దాని మీద స్పందిస్తూనే ఉన్నాం. ఇప్పుడు చూస్తే ఇది ఢిల్లీకి వెళ్ళింది, అంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్ళింది కేసు. మరి నెక్స్ట్ ఏముండబోతుంది సార్ ఇది? అంటే కంప్లైంట్ వెళ్ళింది. ఆ కంప్లైంట్ మేరకు వాళ్ళు విచారణ చేపడతామని కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. కాబట్టి విచారణ మొదలు పెడితే వీళ్ళకి సమన్స్ వస్తారు. వాళ్ళు సమన్ చేసిన తర్వాత వెళ్ళి హాజరై తమ వ్యవహారానికి సంబంధించి, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన మదర్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అవును సార్. ఇవన్నీ అంటే టార్గెట్ చేసి, తన కొడుకుని టార్గెట్ చేసి ఇలా దీనిలోకి లాగారు, ఈ రకమైనటువంటి ఇవన్నీ అపవాదులే అన్న ధోరణిలో ఆవిడ మాట్లాడారు. అంటే తన కొడుకును బ్లాక్మెయిల్ చేయటానికి ఆ వీణా అనేటువంటి ఆవిడ పన్నినటువంటి కుట్ర అని చెప్పింది ఆవిడ. అలాగే ఈ ఆవిడ బయటికి వదిలినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా డీప్ ఫేక్ వీడియోస్ అని కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇవి నిజమా, లేకపోతే వాళ్ళు అంటున్నట్టుగా డీప్ ఫేక్లా, మరొకట ఆవిడ వాంటెడ్గానే ఇదంతా చేస్తోందా, డబ్బులు ఆశించి బ్లాక్మెయిల్ చేస్తోందా అమ్మాయి అని కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన వైపు నుంచి మాట్లాడుతున్న వాళ్ళు ఆ ధోరణిలో వెళ్తున్నారు. కాబట్టి ఇవన్నీ ఫోరెన్సిక్ వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది అవసరం ఈ వీడియోలకు సంబంధించి. ముందు ఆ వీడియోలు వాస్తవమా కాదా అనేది తేల్చేస్తే కొంత కేసు ముందుకెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. ఆ దిశగా ప్రయత్నం మొదలై ముందుకెళ్ళాలి. అంటే ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్లు వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఆయన మదర్ కూడా పోలీస్ కంప్లైంట్ లాంచ్ చేశారు. కాబట్టి వీళ్ళు ఎలాగూ పోలీసుతో ఉన్నారు, మాట్లాడుతున్నారు, అది జరుగుతోంది. ఇవి నడుస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ముందు అసలు ఆ వీడియోలు వాస్తవమా కాదా అనేది తేల్చేస్తే కొంత క్లారిటీ వచ్చేస్తుంది ప్రపంచానికి. ఆ తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఈవిడ వాంటెడ్గానే చేస్తోందా, ఆ గొడవ పర్సనల్గా కూర్చోబెట్టి మాట్లాడి తేల్చొచ్చు. రెండోది, ఆవిడ గత చరిత్రను కూడా తీసి మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే ఆవిడ టోటల్గా మొదటి నుంచి ఇలాంటి బిహేవియర్తోనే ఉన్నారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ ఊళ్ళో ఇలా చేసింది, ఈ ఊళ్ళో ఇలా చేసింది అని కొన్ని కథనాలు సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో పెట్టారు వాంటెడ్గానే. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అనే ప్రోగ్రాం ఇరుపక్షాల్లో జరుగుతోంది. ఆవిడ స్ట్రైట్గా అరవ శ్రీధర్ని టార్గెట్ చేసి ఆవిడ మాట్లాడుతున్నారు. ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రోగ్రాం వాళ్ళు టేకప్ చేశారు. ఈ రెండు ప్యారలల్గా నడుస్తున్నాయి, జనాలు కన్జ్యూమ్ చేసుకుంటున్నారు. ఈ వార్తలు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. అంటే ఇంట్రెస్టింగ్గా అనిపించేటువంటి ఏరియా. అందుకని జనసేన పార్టీ కూడా ఇప్పుడు స్పందించి వాళ్ళు ఒక విచారణ చేపట్టారు దీని మీద. వాళ్ళ విచారణలో ఏం తేలుతుంది అనేది ఒకటి సంస్థాగతమైనటువంటి వ్యవహారం. అది ఈ సంస్థాగతమైన వ్యవహారంలో వాళ్ళకి క్లారిటీ వస్తే అప్పుడు సస్పెన్షన్ వేయటమా ఏం చేయటం అతన్ని అనేది వాళ్ళ నిర్ణయం తీసుకుంటారు. అయితే ఇక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది హెవీగా అనేది అటువైపు నుంచి జరుగుతున్నటువంటి వాదన జనసేన పార్టీ నుంచి. జనసేన ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇది వైసీపీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు పార్టీని బదనాం చేయటం కోసం దీన్ని చాలా అగ్రెసివ్గా వాడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్న సందర్భంలో ఇప్పుడు వైసీపీని కూడా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరైనా దొరుకుతారేమో అనే పద్ధతిలో వాళ్ళు వలలేస్తున్నారు. కాబట్టి ఇది ఒక రకంగా రకరకాల వివాదాలని సీరియల్ స్టోరీ లాగా నడుపుతోంది. ఈ లోపు ఇంకొక కథనం, వీళ్ళిద్దరూ ప్రస్తుతం కనిపించటం లేదు అని.
అంటే దీనికన్నా ముందు కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు డీప్ ఫేక్ అని చెప్పారు కదా సార్, అంటే అంటున్నారని, అంటే ఒక అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు డీప్ ఫేక్ వీడియోస్ మనం సృష్టించలేం కదా సార్, ఎందుకంటే తను అసెంబ్లీ సెషన్ మొత్తం కూడా తను ఏం జరుగుతుందో చూపించింది మనకి బయటకు వచ్చేసింది, పెద్దవాళ్ళు వచ్చింది అన్నీ కూడా తను చాట్లో కనిపిస్తుంది. ఇవి కూడా డీప్ ఫేక్ అని అనొచ్చా సార్ మరి? ఇవి కాకపోయి ఉండొచ్చు, అంటే ఏదో రిలేషన్ ఉంది మొత్తానికి. వాళ్ళు ఆ అమ్మాయి మాట్లాడి ఉండొచ్చు ఆయనతో, ఈ మాట్లాడటం అనేది అడ్వాంటేజ్గా తీసుకుని 2-3 వాస్తవాలని అడ్డం పెట్టుకుని బోల్డ్ అవాస్తవాలను ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తోంది అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. అంటే అంత తెలియలేకుండా ఉన్నారా మరి? ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తికి అంత తెలియకుండా ఉంటుందా సార్ విషయం అనేది? తెలియకుండా ఉంటుందా ఉండదా అనేది వేరే గొడవ. అంటే ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి కదా సార్? ప్రోటోకాల్స్ ఉంటాయి, ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉంది అని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ అసెంబ్లీ వీడియోలు అవన్నీ ఉపయోగపడతాయి. కానీ వాళ్ళ వైపు నుంచి ఒక అభిప్రాయం ప్రకటించేసింది ఆ మదర్, అతని మదర్. కాబట్టి దాని మీద కూడా ఒక ఇది జరగాలి, జరిగేస్తే అది ఒక నిర్ధారణ, ఒక మాట ఉంది కాబట్టి సర్క్యులేషన్లో ఆ డీప్ ఫేక్ అనేటువంటి మాట వాస్తవమా కాదా అనేది వెరిఫికేషన్ చేస్తే తప్పేం లేదు. అంటే ప్రతిదాన్ని రూఢీగా వెళ్ళాలి, రూటెడ్గానే వెళ్ళాలి. ఆ వెళ్ళటానికి సంబంధించి అక్కడ కొంచెం పరిశోధన చేయాల్సి ఉంది. అయితే దానికంటే కీలకమైన వ్యవహారం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న పరిస్థితుల్లో వాళ్ళు ఎవరికి దొరకటం లేదు ఇద్దరు. అంటే వీణ ఆవిడ నెంబర్లు మీడియా దగ్గర ఉన్నాయి, వాళ్ళు ట్రై చేస్తున్నారు, కానీ ఆవిడ ఎవరికి రెస్పాండ్ అవడం లేదు గత 24 గంటలుగా. అలాగే అరవ శ్రీధర్ కూడా ఎక్కడ రియాక్ట్ కావట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఆయన పేరెంట్స్ వాళ్ళు ఆయన తరఫున ఇతర కార్యకర్తలు మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఎక్కడ ఓపెన్ అవ్వట్లేదు. ఆయన ఓపెన్ అవ్వట్లేదు, ఆ అమ్మాయి కనిపించటం లేదు. వీళ్ళిద్దరూ ఏమైపోయారు అనేటువంటి వార్త మళ్ళీ మీడియాలో కొత్తగా సర్క్యులేట్ అవుతోంది ఇప్పుడు. అంటే ఈ కొత్తగా సర్క్యులేట్ అవ్వటం అంటే దీని వెనకాల ఇంకొక కథనం ఉంది. అదేమిటంటే ఏదో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని. రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఈ స్టోరీని కంక్లూడ్ చేసేయటం కోసం ఆయన కసరత్తు మొదలుపెట్టేశాడు అనేది కూడా ఒక అభిప్రాయంగా నడుస్తోంది బయట. అంటే ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తేల్చుకోలేనంత గందరగోళాన్ని అయితే నింపారు. ఆవిడ ఆల్రెడీ మీడియాకి రిలీజ్ చేసినటువంటి వీడియోలని కొత్త పద్ధతుల్లో మళ్ళీ రిలీజులు కూడా పెట్టేశారు. అదొకటి నడుస్తోంది ట్రెండ్. ఇంత జరుగుతున్నటువంటి సమయంలో ఒక అడ్వకేట్ చొరవ చేసి అక్కడికి వెళ్ళి జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించటం, ఆ నేపథ్యంలో వాళ్ళు సమన్ చేస్తారు అనేటువంటి వార్తలు. ఒకవేళ అలా సమన్ చేస్తే మంచిదే, వీళ్ళు వెళ్ళి వివరణ అడుగుతారు, వాళ్ళు అడుగుతారు, వీళ్ళు చెప్తారు, దాని మీద వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఎలాగో కేసులు పెట్టేసుకుంటున్నారు, దానికి సంబంధించిన విచారణలు అవన్నీ ఇక్కడ జరుగుతాయి. ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ఏమిటి అనేది, ఈలోపు పార్టీ పెట్టినటువంటి వాళ్ళ విచారణ, కమిటీ వేశారు కాబట్టి వాళ్ళు ఒక రివ్యూ చేసి ఒక నివేదిక ఇస్తారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఈయన శీలం ఏమిటి అనేది క్లారిటీ వస్తుంది ప్రపంచానికి. అరవ శ్రీధర్ రాజకీయ భవిష్యత్తు మీద ఒక స్క్రూటినీ, ఒక నిర్ణయం జరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి మొదలవుతుంది. ఇది రాజకీయ కుట్ర అని రొటీన్ డైలాగులు అయితే నడుస్తున్నాయి అటు నుంచి. ఈ రొటీన్ కుట్ర లేకపోతే దీనిలో నిజానికి ఆ అమ్మాయి అయితే పొలిటికల్ ఇది ఉంది అన్న ధోరణిలో కనిపించటం లేదు. కొంత ఆవిడ దగ్గర ఆవిడ బయట పెడుతున్నటువంటి విషయాలు, అలాగే ఆవిడ మాట్లాడుతున్న పద్ధతి, అంటే స్క్రిప్ట్ చూసి చదువుతోంది అని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఆయన కార్యకర్తలు జనసేన నుంచి రియాక్ట్ అవ్వటానికి కూడా వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ పరిస్థితుల్లో మనం మొండిగా వెనకేసుకు రావడం కూడా కరెక్ట్ కాదు అని ఆయన ఫీల్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. అందుకని కమిటీ వేశాడు. ఆ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ఆధారంగా మాట్లాడాలని ఆయన చూస్తున్నాడు. అంటే కమిటీ దాకా వెళ్ళిందంటేనే కొంత డౌట్స్ ఉన్నాయి అనేది ప్రపంచానికి అర్థమైపోయింది. సో ఇవన్నీ కలిపి అరవ శ్రీధర్ భవిష్యత్తు ఇంకొక 3-4 రోజుల్లో
పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళి ఆల్రెడీ పార్టీ కార్యకలాపాలకి దూరం ఉండమని చెప్పేసి పార్టీ నుంచి ఒక లిటిల్ హెడ్ ని రిలీజ్ అవును, చేశారు. విచారణ జరిగేటప్పుడు అలాగే ఉంటుంది కదా ఆయన కార్యక్రమం. ఇప్పుడు తను అదే పార్టీ ఎమ్మెల్యే కదా సార్. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఓన్లీ ఈ విచారణ జరిపిస్తే సరిపోతుందా? మరి అసలు ఏంటి అదొక్కటేనా చర్య అంటే? ఇంకా విచారణ జరిపి వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు చర్యలు ఉంటాయి. విచారణ జరపకుండా ఏదో ఒక వార్త వచ్చింది కాబట్టి చర్య తీసేసుకోవటం అనేది కరెక్ట్ కాదు కదా, డెమోక్రటిక్ ప్రాసెస్ కాదు. అందుకని వాళ్ళు పద్ధతిగానే ఉన్నారు. ఓకే సార్. అంటే కమిటీ వేయటం దాకా వెళ్ళిందంటేనే వాళ్ళు కొంత అంగీకరిస్తున్నారు అనే ఒక పాజిటివ్ సైన్ని తీసుకుంటూ ఉంది ప్రపంచం. కాబట్టి అది పద్ధతిగానే వెళుతున్నారు వాళ్ళు. ఓకే సార్. వాళ్ళు పద్ధతిగానే వెళుతున్నారు. బయట ప్రపంచం కూడా దీన్ని తేల్చేయాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగమే ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, జాతీయ మానవ హక్కుల సంఘానికి వీళ్ళు వెళ్ళటం, ఇవంతా ఆ ప్రొసీజర్లో భాగమే. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.